ఎందుకు? మనకు నచ్చిండు మా మనిషి. ఫ్యాన్స్, జగన్ ఫ్యాన్స్. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ బాగా మంచిగా చేస్తున్నాడు కదా. చేస్తున్నారు కానీ మనము ఇండస్ట్రీ వాళ్ళ ఫ్యాన్స్ కాదు. ఇండస్ట్రీ వాళ్ళ ఫ్యాన్స్ మేము అస్సలు పట్టించుకోం. పాలిటిక్స్ మనిషి పాలిటిక్సే, ఇక మరి ఇండస్ట్రీ మనిషి ఇండస్ట్రీకే. అంటే పవన్ కళ్యాణ్ గారు ఉపాధి కల్పిస్తున్నారు కదా, మంచిదే కదా. మంచిగానే చేస్తున్నాడు, అట్టేం లేదు. ఇగో జగన్ కూడా మంచిగానే చేసిండు కదా. ఏం చేసినాడు? మొత్తం ఆంధ్ర మొత్తం డెవలప్ చేసిండు. ఏమేమి ఒక రెండు చెప్పండి. ఏమి డెవలప్ అంటే మనది స్కూళ్ళు, పిల్లల స్కూళ్ళు, మరి పింఛన్లు మొత్తం. ఇప్పుడు ఆంధ్ర ఏం చేసింది, చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసింది 3 పార్టీలు చేసుకున్నది. అది 3 పార్టీలు చేసుకుని ఒకటే పార్టీతోనే ఉండాలి. అంటే జగన్ గారి ప్రభుత్వంలో చాలా మంది బూతులు ఎక్కువ, తిట్ల పురాణం ఎక్కువ ఉంది కదా. మరి తిట్ల పురాణం కాదు, అది సీమారాజు వాళ్ళని ఉన్నారు కదా, వాళ్ళు వీళ్ళకి సంబంధం పట్టిన వాళ్ళే అందరూ. వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు మన జగన్ అన్నకు, అర్థమైందా? కానీ పులినే అవుతుంది అంతే. రెడ్డిల పాలన ఎక్కడన్నా? మైనార్టీకి కూడా అంత సీట్ మైనార్టీకి కూడా ఇచ్చిండు కదా. ఇప్పుడు అన్న, ఉపాధి కల్పించడం మేలా నీ దృష్టిలో? ఉపాధి కల్పించడం మేలా, లేదంటే జనాలకు ఫ్రీగా డబ్బులు పంచడం మేలా? ఫ్రీ కాదు, ఇగో పింఛను మొత్తం. ఓకే, పని కల్పిస్తే డబ్బులు సంపాదించుకుంటారు కదా అన్న. ఇగో ఇది ఆంధ్ర ఇది పరిపాలన ఇప్పుడు ఎట్లా అయిందంటే 3 చేతులు కలిపి ఇదే అయింది ప్రస్తుతానికి చెప్పాలంటే. ఇప్పుడు ప్రస్తుతానికి జగన్ అన్న పాలిటిక్స్లో వాళ్ళ నాయన వాళ్ళు ఎట్లా డెవలప్ చేసినారు, ఒక టైంకు వాళ్ళు పరిపాలన మంచిగా చేసినందుకే ఇప్పుడు ఒక ఆంధ్రాలో ఒక స్టేజ్కి వచ్చింది. జగనే మేలు అంటావు? జగనే మనకు మేలు. అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? అసెంబ్లీకి అంటే టైం వస్తుంది. వీళ్ళు 6 మంది కలిసి ఒక్కరైతే ఆయన ఒక్కడే వచ్చే టైం వస్తుంది. సింగిల్గా వస్తుంది కదా. వస్తుంది, ఇప్పుడు వెయిట్ చేయండి, వస్తుంది, ఇప్పుడు దిగుతుంది. ఇప్పుడు